డ్రైవర్ని తక్కువ చేసి మాట్లాడతాం. ఆ డ్రైవర్ పదవి ఎంత గొప్పదో భగవానుడు చూపించాడు. పార్థసారథి అని తను పేరు పెట్టుకున్నాడు. నేను ఒక డ్రైవర్ని అన్నాడు. మెసెంజర్ అంటే తక్కువ పోస్ట్ కింద చూస్తాం, క్లాస్ 4 పోస్ట్ అంటాం. పాండవ దూత అని నేను మెసెంజర్ని అని పెట్టుకున్నాడు. ఒక మెసెంజర్గా వెళ్ళి ఉద్యోగ పర్వాన్ని సృష్టించాడు మహాభారతంలో. ఒక పార్థసారథి అయి నిలబడి అర్జునుణ్ణి, పాండవుల్ని, ధర్మాన్ని నిలబెట్టి ఈ దేశంలో ధర్మ సంస్థాపన చేశాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు అర్జునుణ్ణి పిలిచి, నువ్వు దిగిపోయి దూరంగా పో, నీ ఆయుధాలు పట్టుకుని అన్నాడు. ఎందుకన్నాడు అర్జునుడు? ఎందుకు చెప్తున్నానో వెళ్ళన్నాడు. గురుభావన, అక్షయబాణ తూణీరాలు, గాంధీవం అన్నీ పట్టుకుని దూకి దూరంగా వెళ్ళిపోయాడు. హనుమని పిలిచి పతాకం మించి వెళ్ళిపోమన్నారు. హనుమ వెళ్ళిపోయారు. ఆవహించి ఉన్న దేవతలందరినీ వెళ్ళిపోమన్నారు. రథానికి వెళ్ళిపోయారు. ఆఖరణ కృష్ణ భగవానుడు రథంలోంచి కిందకి దూకేసి 4 అడుగులేశాడు. భగ్గున కాలిపోయింది రథం. అర్జునుడు తెల్లబోయాడు. ఇదేంటి బావా